ఇది వినండి మన కాకినాడలో మూవీ ఆడిషన్స్ అంటరా. ఏంటి అవునా? అవునరా. ఇంతకీ సినిమా పేరేంటి? కరిగిన ప్రాయం. ఈ సినిమా పేరు ఎక్కడో కొడుతుందిరా. ఎక్కడ కొడితే మనకెందుకురా, ఇప్పుడు దాకా టిక్ టాక్ లో చూపించాం, ఇప్పుడు నేను సినిమాలు చూపిద్దాం. ఏంటది? టాలెంట్ రా. ఎందుకే మామ లొకేషన్ ఎక్కడా? రే ఎక్కడరా? లొకేషన్ నేను షేర్ చేస్తాను, వచ్చు ఆల్పన్. సరే సరే రండి రండి రిహార్సల్ చేద్దాం. కర్మరా బాబు, నన్ను దొబ్బుతున్నారు. చా, నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? ఇయ్యే నవరసాలు అన్ని, రేపొద్దున్న నిమ్మరసంలా ఆడిది ఆయన చేద్దాం. ఓకే. ఏం రసాలురా బాబు, ఇంటికి వెళ్ళి నిమ్మరసం తాగాలి. ఆ రసాలు మీరే పడండి. మళ్ళీ బండి తీయాలా? స్టార్ట్ అవ్వు. స్నూకర్స్ అంటరా? స్నూకర్స్ ఆడిషన్స్ ఏట్రా? ఎక్కడైతే మనకెందుకురా, మనం చూపించాల్సిందే చూపించేద్దాం. ఏడు చూపించేది? టాలెంట్ గురు. అబ్బో, మేము వచ్చి చూపించడానికి వచ్చాం. 4 గంటలు ఎక్స్చేంజ్ చేశాడంట. వెయిట్ చేయండి. ఏం పడుకుంటానులే. రే 4 hours అయిపోయిందిరా, తలుపు కొట్టమనండి. రే బతకం తలుపు కొట్టెళ్ళి వెళ్ళు. ఆ కొట్టేదేదో మీరే కొట్టవచ్చు కదా, సాగు దొబ్బుతున్నారా బాబు. రే ఏంట్రా కొట్టం? ఎక్స్క్యూజ్ మీ. గట్టి కొట్టే. హలో, ఒకసారి తలుపు తీస్తారా? లే పక్కే. మధ్యలో ఈడ యాక్టింగ్ ఏంటి? చెప్పండి, వినిపిస్తుంది. హలో, ఎవరు మీరు ఇలా ఉన్నారు? ఆగండ్రా, 4 hours అయింది గురు, ఇంకెంతసేపు? సరే సరే ఉండండి, వస్తున్నాను. ఓకే సార్, మళ్ళీ కాల్ చేస్తాను. సార్ ఆడిషన్స్ అన్నారు కదా సార్, బయట గోళ్ళు ఎట్టేస్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారా? గట్టి కొడితే 5 ఉంటారు సార్. ఏంటి 5 వచ్చారా? ఇంకో 10 నిమిషాలు ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే 5 కూడా వెళ్ళిపోతారు. వినబడింది. పిలవమంటారా సార్? ఒక్కొక్కనే రమ్మను. రే సార్ రమ్మంటున్నారు. అది ఏంట్రా ఇది? మేకల మందులు ఒకేసారి వస్తారు. సార్ 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 ఇలా తోసుకుని వస్తారు సార్. వాళ్ళ పక్క నుంచో పెట్టి వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ తీసుకుని తగలెట్టు. ఎక్కడోళ్ళరా బాబు? ఇదిగోండి. రాము సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నీ బయోడేటా మొత్తం చెప్పి సార్ నీకు వచ్చిన 2 ఏళ్ళు యాక్ట్ చేసి చూపించు. షూర్ సార్. సార్ నా పేరు రాము సార్. మా డాడీ పేరు సత్యనారాయణ. నేను ఇక్కడే కాకినాడలో ఉంటాను సార్. నా ఫోన్ నెంబర్ వచ్చి 9059969180 సార్. డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పేక కోస్తా. ఎవరు నాదా? డైలాగ్ సార్. ఓహో, చెప్పిన డైలాగ్ చాలు. నేను సీన్ ఇస్తాను, యాక్ట్ చేసి చూపించు. ఓకే సార్. సీన్ ఏంటంటే, సార్ నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందే యాక్సిడెంట్ అయి చనిపోయింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? చేసి చూపించు. షూర్ సార్. ప్రియా లెగు, ప్రియా ప్రియా లెగు, ప్రియా ప్రియా నేను వచ్చేసాను. ప్రియా ప్రియా లెగు, ప్రియా మా అమ్మ అనుకున్నాను. ప్రియా ప్రియా మా అమ్మ వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేకు. ప్రియా ప్లీజ్. ప్రియా 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 అయిపో. ప్రియా 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 లెగు. ప్రియా ఆపు ఆపు, చాలు చాలు, లే లే. నువ్వు సెలెక్ట్ అయ్యేవా లేదన్నది 1 వీక్లో కాల్ చేసి చెప్తాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓరి బాబాయ్,
రఘు సార్ నమస్తే సార్. నీ బయట మొత్తం చెప్పి నీకు వచ్చిన 2 నెలలు యాక్ట్ చేసి వెళ్ళిపో. ఓకే సార్. సార్ నా పేరు రఘు, నాది కాకినాడ. రీసెంట్గానే డిగ్రీ కూడా కంప్లీట్ అయింది. నా ఫోన్ నెంబర్ 7673957385. ఆహా. ఇక మా ఇంట్లో మా అమ్మ, నాన్న, చెల్లి, అక్క ఉన్నారు సార్. రీసెంట్గానే మా చెల్లికి కూడా పెళ్ళి అయిపోయింది. అండ్ నేను కూడా చాలా హ్యాపీ సార్. కాకపోతే కొద్దిగా ఈ మధ్యనే చెప్పరా, ఇంకా చెప్పు. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఇదంతా నాకు ఎందుకురా? ఆ 2 నెలలు చేసి వెళ్ళిపో. సర్లేండి. అమ్మ ప్రాణం పోస్తుంది, నాన్న జీవితం ఇస్తాడు. నేనేమోను సార్ డైలాగ్ సార్. ఇలాంటి చెత్త డైలాగ్ కాకుండా ఓ మంచి డైలాగ్ చెప్పరా. ఓకే సార్. 600 గడపలు ఒక ఇంటిని ఓ పెద్దాన్ని నమ్ముకొని ధైర్యంగా ఉన్నాయి. 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని పోగొడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటెళ్ళి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. చెప్తాను వెనక్కి వెళ్ళు. చేసిన చాలు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. అరే అటెక్కడికి రా, ఇటు. సార్ ఇదంతా మాకేంగే సార్. సరిపోయింది. గణేష్ లేరా. నా బయోడేటా గురించి మీకు పెద్దగా చెప్పక్కర్లేదు అనుకుంటా. నీ బయట చెప్పబడి నువ్వు పెద్ద స్టారా? అవును సార్, స్టార్నే, టిక్ టాక్ స్టార్ సార్. నేను టిక్ టాక్ యూస్ చేస్తాను కానీ టిక్ టాక్లో నీ వాటర్ ఎప్పుడు చూడలేదురా. ఎక్కువ ఫీల్ అవ్వు. డైలాగ్ చెప్పు. రే వెళ్ళారా. ఇడిచిడి అయ్యో పాడేసుకుంటున్నారా. ఆపే ఆపే బాబోయ్, ఆపే ఆపు. నేను డైలాగ్ చెప్పమన్నాను, టిక్ టాక్ ఓపెన్ చేసి వీడియో చేయమనలేదు. ఇలా చేస్తే నాకు 50K లైక్స్ వచ్చాయి సార్. ఆ 50K లైక్ తీసుకెళ్ళి సార్ 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 నీకు సీన్ ఇస్తాను, ఆ సీన్ చేసి చూపించు. ఓకే సార్. సీన్ ఏంటంటే మీ డాడీ నీకు సర్ప్రైజ్గా బైక్ కొన్నారు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి చేసి చూపించు. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చింది సార్. ఏంటది? మా డాడీ చిన్నప్పటి నుంచి నాకు అట్లా సైకిలే కొనలేదు, బండి ఎలా కొంటాడు సార్? నాకు ఊరుకోండి సార్, జోక్ చేయకండి. ఓ పని చేయరా, చెప్పండి సార్. ఓ 25,000 లోన్ ఇప్పిస్తాను, బండి తీసుకో. మిగతాది ఫైనాన్స్ చేసుకోవాలా సార్? మీ నాన్న కట్టుకోమను. నెక్స్ట్. కుర్చీ ఎక్కడ దొరకట్లేదేంటి? ఉందా అసలు? ఎక్కడ ఏంటి ఎత్తుతున్నావు? నుంచొని కాళ్ళు లాగేస్తున్నాయి సార్. కుర్చీ ఎక్కడ ఉందో నెతుక్కుంటున్నాను. పో నా కుర్చీలో కూర్చో. వద్దులే అండి. డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్. మీరే ఏదైనా సీన్ ఉంటే చెప్పండి. నీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఆ సీన్ చేసి చూపించు. నాకు ఇలాంటి సీన్ సెట్ అవ్వవు సార్. నాకు సీన్ వచ్చి అదే చేస్తా. తగలెట్టు. ఇదే ఛాన్స్, ఓ గంట స్లీప్ వేసేద్దాం. ఏంటి ఏంటి ఒరే ఈడేవాడ్రా సీన్ చేయమంటే బొరకెట్టుకున్నాడు. రే రాడివి లెగహ లెగహ. ఇదే సార్ సీను. ఓయ్ చాడీసుకుంటున్నారా బాబు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. నేను పిల్లలే కదరా. అందరూ అయిపోయారు కదా సార్, లాస్ట్లో ఒక్కనే మిగిలా, అందుకే వచ్చేసా. ఏదో చేస్తావు కదా, తగలబెట్టు. ఇందాక నుంచి ఏదో కొడుతుంది సార్. ఏంటది? మా ఫ్రెండ్ మూవీ ఆడిషన్స్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసింది సార్, కానీ ఇక్కడ అంటే ఏంటి ఇప్పుడు? నీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటట్టు ఇక్కడ బాహుబలి సెట్ వేసి అటు ఇటు 2 ఫిగర్లు కూర్చోబెట్టి నీకు ఆడిషన్ చేయాలా? డైలాగ్ చెప్పు. పురుగులు పట్టిపోతారా నా కొడక, నాశనం అయిపోతారా నా కొడక, దీనికి ఉన్న విశ్వాసం కూడా లేదురా నీకు. చేసిన పర్ఫార్మెన్స్ చాలు, మీకు మీ టీంకి వద్దన్నాం, ఇంక దొబ్బేయండి. సార్ టీం అంటే ఒకటి గుర్తొచ్చింది సార్, మా టీం అంతా సాంగ్ ప్రిపేర్ చేసింది సార్, అది మీ ముందు చూపించమా సార్? చేసే టాలెంట్ మీకున్నా, చూసే ఓపిక నాకు లేదు. సార్ అలాగంటారు, వచ్చాను రా. సారే రా. ఇంకెక్కడ సారో మీరు వేసిన గొప్ప గెంతులకు ఎప్పుడో దొబ్బేశాడు. పదండి చెత్తది వల్లారా, పదండి.
వెళ్ళండి వెళ్ళండి. పోండి.